నాకు అంటే ఇప్పుడు మామూలుగా 60 సంవత్సరాలకి కొబ్బరి చెట్టు లైఫ్ అయిపోయిందని అంటారు కదా. నాకు 93 ఏళ్ళు వచ్చి నేను తోటలో తిరుగుతున్నాను, పంటలు పండిస్తున్నాను, చేస్తున్నాను అదే కదా. అంటారు. మల్లంపాటి సీతారామయ్య గారండి రాజమండ్రికి సమీపంలో తుర్రేడు గ్రామానికి అతి సమీపంలో ఉండేశ్వరపురం అనే ఊరిలో వీరి యొక్క వ్యవసాయ క్షేత్రం ఉందని, వీరి వ్యవసాయ క్షేత్రం సందర్శించడం కోసం అయితే నేను నిడదవోలు నుంచి ఇక్కడికి రావడం జరిగిందండి. మల్లంపాటి సీతారామయ్య గారు 93 సంవత్సరాల వయసులో కూడా వ్యవసాయాన్ని ఒక ఏకాగ్రతతో చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తూ గతంలోనే వీరు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ 92లో రిటైర్ అయిన హార్టికల్చర్ ఆఫీసర్ అండి. ఈయన ఆ అభిరుచితోటి ఇక్కడ పొలం వ్యవసాయం తీసుకుని ఈ ప్రాంతంలో ఈ ఉండేశ్వరపురం అనే గ్రామంలో ఈ సీతారామయ్య గారి కొబ్బరి తోట అంటే తొర్రేడు నుంచి చెప్తున్నారండి. నేను అక్కడి నుంచి మోటార్ సైకిల్ మీద రావడం జరిగింది. ఎవరిని అడిగినా సీతారామయ్య గారు కొబ్బరి తోట అంటే అక్కడి నుంచి అంత పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యవసాయ క్షేత్రం ఇది సందర్శించదని ఎప్పటి నుంచో నాకు మనసులో ఉన్న కోరిక అయితే ఈ రోజుకి నెరవేరింది. ఈ రోజుకి ఇక్కడికి రాగలిగాను. ఒక్కసారి సీతారామయ్య గారి తోట మొత్తం తిరిగి వీరి తోటలో ఏమున్నాయి, ఏ పంటలు పండిస్తున్నారు ఏంటనేది మీకు సమగ్రంగా చూపించే ప్రయత్నం చేస్తానండి. నమస్తే అండి. ఏంటి సార్ ఇది హడావుడి? ఆయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ ధనకనక ప్రస్థ ఆశయ అభివృద్ధి తారక ప్రస్థ మీ పదం చక్కగా వర్దలాలని మా ఆకాంక్ష. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీతారామయ్య గారు బలవంతంగా మనకి ఇలాగ ఆహ్వానించారండి. వీరు పొలం అయితే రావడం జరిగింది. ఒకసారి సీతారామయ్య గారి పొలం మొత్తం అంతా విజిట్ చేసి ఏమేమి పండిస్తున్నారు ఏంటి అనేది ఈ భీష్మాచార్యుడిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. రండి మరి పొలం తీసుకెళ్ళండి మమ్మల్ని. శ్రీ పద్మాలయ దైవ అధ్యయన ఉద్యాన వ్యవసాయ క్షేత్రం మల్లంపాటి సీతారామయ్య గారి కొబ్బరి తోట ఉండేశ్వరపురం వయ్య మిర్తిపాడు సీతానగరం మండలం. ఓకే అండి. సీతారామయ్య గారు ఈ వ్యవసాయ క్షేత్రానికి పేరు పెట్టడానికి గల కారణం ఒకసారి తెలియజేస్తారా? ఎందుకంటే నా మిస్సెస్కి వాళ్ళకి వ్యవసాయం లేకపోయినా కార్తీక మాసంలో భోజనాలు పెట్టుకోవడానికి అందరు వేరే ఇళ్ళ దగ్గర పెట్టుకుంటే శాంతిటీ ఉండదు అని తోటలో పెట్టుకోవటానికి అని నిర్ణయించుకుంటే దానికోసమని ఈ తోట కొనుక్కొని ఆవిడ 98లో గతించారు. ఆవిడ కూడా గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో టీచర్గా చేశారు. దానికోసమని ఆవిడ పేరు పెట్టుకొని క్షేత్రం డెవలప్ చేశాం. ఓకే అండి. శ్రీమతి గారి మీద ఉన్న ప్రేమతోటి గౌరవంతో ఆవిడ పేరు పెట్టుకుని ఈ వ్యవసాయ క్షేత్రం మీరు నిర్వహిస్తున్నారు. అవును. కేవలం కార్తీక మాసంలో వన భోజనాలు పెట్టుకోవాలి, ఇక్కడ పూజలు అవి జరుపుకోవటానికి. అదే అండి. ఇది పైనాపిల్ అండి. పైనాపిల్ మొక్కలండి. పైనాపిల్ మొక్కలు వేసారు ఇక్కడ. ఇది టిష్యూ కల్చర్. ఏమండి? టిష్యూ కల్చర్ ఇది. అరటి అండి. అరటి టిష్యూ కల్చర్ అరటి. ఓకే అండి. ఇది లవంగం. ఓకే ఓకే అండి. కాస్తుందంటారా? ఎన్ని సంవత్సరాల వయసు ఉందా మొక్క అండి ఇది? ఇది 2.5 years అండి. ఇది దాల్చిన చెక్క అండి. ఇది దాల్చిన చెక్క. ఇది ఎవ్రీ 2 yearsకి 3 yearsకి తీయాలి. నేను 2.5 yearsకి ట్రైల్ వేసి తీసాం, ఓపెన్ చేసాం. బాగా వచ్చింది బెరడు. ఇది తీయడానికి వాళ్ళు ఎవరో తీసుకొచ్చి పిలుస్తున్నాను, వాళ్ళు రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత కాలేజీ పిల్లలు వచ్చిన తర్వాత చేస్తాము. అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ వస్తారండి మీ తోటలోకి? బిఎస్ అగ్రికల్చర్ వాళ్ళు వస్తారండి. డిప్లొమా ఇంజనీరింగ్ వాళ్ళు వస్తారు. తర్వాత ఎడ్యుకేషన్ కోసం పర్పస్ మీద టూర్ వస్తారు ఇక్కడికి. ఎక్కువ రెగ్యులర్గా వస్తూ ఉంటారండి. ఓకే అండి. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళు ఉంటారు కదా, అదేలేండి. వాళ్ళ కోసం వస్తూ ఉంటారు. ఇది బెరడు వస్తుందండి. బెరడు ఇది అండి. ఇది దాల్చిన చెక్క అండి. దాల్చిన చెక్క. ఓకే. ఇది దాల్చిన చెక్క మంచి సువాసన ఉందండి. చాలా కాస్ట్లీ వెరైటీ అండి. కాస్ట్లీ వెరైటీ, నాణ్యమైన మొక్క అనమాట అండి. ఇది పోసిన తర్వాత ఈ పేపర్తో రఫ్ పేపర్తో
దీన్ని అంతా ఇలా రఫ్ చేయాలి. ఆ, రఫ్ చేయకపోతే ఏంటంటే బయట ఉన్న డస్ట్ దీనికి అతుక్కొని ఉంటుంది. మ్హూ. అది మనం కోసుకొని ఎండబెట్టిన తర్వాత దానికి ఉంటే ఏదైనా మనకి ప్రమాదాలు ఉంటుంది తెలియకుండా మ్, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మ్హూ. అందుకని పేపర్తో దీన్ని రఫ్ చేసుకుంటాం. అదేనండి. రఫ్ చేసిన తర్వాత దీన్ని ఉపయోగించుకుంటాం. ఓహో, ఓకే అండి. ఆల్రెడీ తీసారు ఒకసారి బెరడిది. తీసేయాలి. ఎంతకాలం బట్టి తీస్తున్నారు? ఫస్ట్ టైమే తీసాం దీన్ని. ఒకసారి తీసాం. తీసిన తర్వాత ఇలాగ స్టెమ్స్ వస్తాయి. మ్హూ. అంత ముందర ఒక స్టెమ్కి 2 స్టెమ్లకి ఆ, తీసాం. ఇప్పుడు మ్, 6, 8, 10 స్టెమ్లు వచ్చినాయి. ఓహో, ఇవన్నీ కలిపి మళ్ళీ 6 మంత్స్ తర్వాత 9 మంత్స్ తర్వాత తీస్తాం. ఓహో, ఇది ఓకే అండి. ఇక కదా ఏమండి? దాచిన చెక్కాకు. మ్హూ. నేరేడు ఆకులా ఉందండి ఇంచుమించుగా. ఓకే. ఈ దాల్చిన చెక్క ఆకే బిర్యానీ ఆకు కదండి ఇది. అవునండి. బిర్యానీలోకి ఉపయోగించే ఆకు ఇదే కదండి. అదే ఈ ఉపయోగం. ఆకులు కోసి ఎండబెట్టి మార్కెటింగ్ చేస్తారంటారా? అంటే మనం బెరడు తీసేటప్పుడు ఎండబెట్టుకుంటాం. ఓహో, ఇదేమో మ్, లవంగం. ఓహో. లవంగం ఆకు. ఇది లవంగా ఆకు అండి. ఆ, మ్హూ. దానికి దీనికి డిఫరెన్స్ చూసారా? ఇది కూడా బిర్యానీలో ఉపయోగిస్తారండి? ఇంకా ఘాటు ఎక్కువ అయిపోద్ది. ఓహో, ఓహో, బిర్యానీ వండినప్పుడు కూడా ఘాటు ఎక్కువగా వచ్చిందంటారు కదా, ఆ, అందుకని. ఓహో. ఇప్పుడు ఆ యాక్కి యాక్కి తేడా చూడండి. మ్, చేత్తో పట్టుకోండి. ఇది కింద పడేసారు. ఆ, అదే అండి. ఇదేమో దీనికి లైన్స్ ఎక్కువ ఉన్నాయండి దానికి. ఇది ఇంచుమించుగా మ్, మోర్ దాన్ 80% ఈక్వల్గానే ఉంటుంది. మ్. కానీ తేడా కనిపిస్తుంది. తేడా బాగా అబ్జర్వ్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. అదే అండి. దీనికి ఏం లేదు. లవంగం మొక్క ఆకుకి ఆ, దాచిన చెక్కాకి ఆ. బాగా తెలిసిన రైతే చెప్పగలడు. ఇది చూసారా, ఇది దాల్చిన చెక్క ఆకండి. ఇప్పుడేమో ఇది లవంగం ఆకు. దీనికి తేడా అనేది నైపుణ్యం కలిగిన వాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారని సీతారామ గారు అంటున్నారు. ఇదేం ఆకండి? ఇది కూడా లవంగం ఆకు. ఇది లవంగం ఆకండి. ఓహో, ఇదిగో. ఓకే. ఈ 2 లవంగం ఆకులండి Yes. కదండి. అవును. ఈ 2 లవంగం ఆకులండి. ఇది దాల్చిన చెక్క ఆకు. ఆకు. ఓకే అండి. దీనికి కొంచెం వేరు నరాల వ్యవస్థ ఎక్కువగా కనిపిస్తుందండి మనకి. షేపులు కూడా మీకు కొంచెం ఆ, తెలుసు. బాగా సన్న మిరప అంటారా? చిన్న మిరప. సేమ్ మిరపకాయ అంటారు అది అంటారా? సేమ్ మిరపకాయ. యూఆర్ కరెక్ట్. సేమ్ మిరపకాయ ఇది. ప్రస్తుతానికి ఫ్లవరింగ్ మీద ఉంది. ఓహో, పిందులు కూడా ఉన్నాయి కదండి. అన్నీ ఉన్నాయి. ఓకే అండి. అయ్యో. ఇదండి సేమ్ మిరపకాయ అంటారు. పొట్టిగా ఉంది, మంచి ఘాటుగా ఉంటుంది కదండి ఇది. చాలా ఘాటుగా ఉంటుంది. ఆహా. దీని పేరు కాశ్మీరీ చిల్లియా ఏంటండి ఇది? పొట్టి మనకి ఇక్కడ ఇది ఎక్కువగా అప్పడాల్లో వాడుకుంటారు. ఓహో, మామూలు కారం ఎరుపు వస్తుంది. ఇది ఎరుపు రాదు. ఓకే అండి. అందుకని ఇది ఎక్కువగా ఎండబెట్టిన తర్వాత కారం తీసి అప్పడాల్లో బాగా వాడుకుంటారు. ఓకే సార్. ఏ మొక్క అండి ఇది? యాలకులండి ఇది. యాలక్కాయ. యాలక్కాయ. ఇలాచి క్రాప్ అండి ఇది. ఎంత వయసు అండి మొక్క? వయసు ఎంత అండి? ఇది 1.5 years 2.5 years మొక్క. 2.5 సంవత్సరాల వయసు ఉన్న మొక్క అండి. నేను మొదట్లో ఒక 4 మొక్కలు తెప్పించాను. 4 మొక్కలు తెప్పించిన తర్వాత వాటికి టిల్లర్స్ వచ్చిన తర్వాత 2వ సంవత్సరంలో ఇది పాతాను. ఈ పక్కన పాతే ఇది 1 yearకి గ్రోత్ ఎంత వచ్చింది. ఓహో, మోర్ దాన్ 100 టిల్లర్స్ ఉంటాయి. 1, 2, 3, 4 లైన్లు. 4 లైన్లు వేసారు. 4 లైన్లు 40 160. లైన్కి 40 మొక్కలండి. వేసాను. 160 మొక్కలు ఉన్నాయి. ఇది సంవత్సరం వయసు ఉన్న మొక్క అండి. ఇది ప్రస్తుతం 2వ సంవత్సరంలో ప్రవేశించింది. ఇది కాపు ఎంత కాలానికి వస్తుంది? 3 yearsకి వస్తుందండి. 3 సంవత్సరాలకు వస్తుంది. ఓహో, బాగా వస్తుంది. అంటే నెక్స్ట్ ఇయర్ ఇది కాపు వచ్చే అవకాశం ఉందండి. బాగా ఉంది. ఇలాచి ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయండి? ఎకరానికంటే మనం అంతర పంట కింద వేయాలి. అదే అండి. అంతర పంట కింద ఎక్కువగా ఫీజిబిలిటీ ఏంటంటే కొంచెంగా 90% నీడ ఉండాలి. 20% ఏమో ఎండ తగలాలి. ఓహో. సో ఇది ఎక్కువగా ఫీజిబిలిటీ పామ్ ఆయిల్లో పడుతుంది. పామ్ ఆయిల్లో ఎకరానికి 40 చెట్లు 40 చెట్లు వేసుకున్న వాళ్ళకి ఫీజిబిలిటీ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు మరి కొంచెం ఎక్కువ వేసారుగా? డెన్సిటీ ఎక్కువ ఉందండి. హై డెన్సిటీలో వేసినట్టు ఉన్నారుగా.
అవును. మీకు దగ్గర దగ్గర వేసారు కదా. దగ్గరగా వేసాను నేను. మరి పామాయిల తోటలు ఎకరానికి 40 మొక్కలు అంటే ఇంకా లోడ్ వేస్ట్ ఎడమైపోతాయేమో మొక్కలు. పామాయిల్ 40 మొక్కలు ఎకరానికి, పామాయిల్ 40 మొక్కలు వేస్తే ఓహో మొక్కకి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓహో 60 మొక్కలు వేస్తే నీడంతా నీడే ఉంటుంది. ఎండ రాదు, సూర్యరశ్మి తగలదు. అప్పుడు దీంట్లో ఈ రకంగా వేసుకోవచ్చు. క్రాప్ తగ్గిపోద్ది. 40 మొక్కలు ఎకరానికి 40 మొక్కలు వేసుకున్న పామాయిల్ తోటలో వేసుకుంటే బాగా పనిచేస్తుంది. ఓహో అదే అంటున్నాను. ఆ రకంగా ఎకరానికి ఎన్ని మొక్కలు వేయొచ్చు అని అడుగుతున్నాను. అంటే దూరాన్ని బట్టి. మీరు ఎంత ఇచ్చారండి? గ్యాప్ ఎంత ఇచ్చారు? ఫస్ట్ నేను ఊరికే ట్రైల్ వేసింది. ట్రైల్ నా దగ్గర బుక్ లేదు. అదేలేండి. నేను నేను కేరళ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే వచ్చి రాని ఇంగ్లీషు అది ఇది మాట్లాడితే డెవలప్ చేసుకున్నాను. అదే అండి, చూస్తున్నారు కదా సీతారామయ్య గారు ఇలాచీ తోట అండి. ఇందులో అంతర పంటగా కొబ్బరి తోటలో అంతర పంటగా ఇలాచీ వేసారు. 160 మొక్కలు వేసారండి. ఒక్కో 4 లైన్లు వేసారు. లైన్కి 40 మొక్కలు చెప్పిన 160 మొక్కలు అయితే పండిస్తారండి. ఇది సంవత్సరం దాటిందండి, 2వ సంవత్సరం ప్రవేశించింది. నెక్స్ట్ ఇయర్ అంటే 3వ సంవత్సరంలో దీనికి కాపుకి వచ్చే అవకాశం ఉందండి. ఇదైతే ఈ ఇలాచీ అనేది పామాయిల్ తోటలో, ఏ తోటలో అయితే 40 మొక్కల కాడికి డిస్టెన్స్ పెట్టి వేసి ఉంచినటువంటి పామాయిల్ తోటలో అంతర పంటగా ఇది పండించుకుంటే మంచి లాభసాటిగా ఉంటుందని సీతారామయ్య గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనందరికీ తెలియజేస్తున్నారు. రండి మరి ఇంకో పంట చూద్దాం. సార్ చెప్పండి, ఏంటిది? ఇది ఒక్క మొక్క అండి. ఇది ఎన్నో సంవత్సరం మొక్క అండి? ఇది 4.5 సంవత్సరాల వయసు ఉన్న 4.5 సంవత్సరాల వయసు ఉన్న ఒక్క చెట్టు. ఇది మొట్టమొదటిసారిగా వేసుకున్నాయి. తీసుకొచ్చి వేసినట్లు కొన్ని చచ్చిపోతున్నాయి, కొన్ని బతుకుతున్నాయి. చచ్చిపోవడం కారణం ఏంటంటే కళ్ళు మందు కొట్టడం వల్ల అవి పోతున్నాయి. తర్వాత దున్నేటప్పుడు కూడా ఏరు కట్ అయినప్పుడు కొన్ని చచ్చిపోతున్నాయి. మళ్ళీ మనలు పెట్టుకుంటూ వస్తున్నాము. కలుపు మందు కొడతారండి? కలుపు మందు మరి అంటే మీరు ఇక్కడ ఈ పొలంలో పెస్టిసైడ్స్ వాడతారా? మామూలుగా నేచురల్ ఫార్మింగ్ చేస్తారు? నేచురల్ ఫార్మింగ్. పెస్టిసైడ్స్ ఎక్కువ వాడరు? అస్సలు వాడరు. కలుపు మందు ఏ సందర్భాల్లో వాడతారండి? ఈ వర్షాకాలంలో కొంత కలుపు గడ్డిని పెంచుకుంటాం. సమ్మర్లో పెంచాలి. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఉందనుకోండి, డ్రాగన్ ఫ్రూట్ నేల కాలితే నేల నుంచి వేడి పైకి వస్తుంది. సో ఆ వేడి ఫ్లవర్కి ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని గడ్డి ఉంటే పచ్చి గడ్డి కాబట్టి ఆ గడ్డి మీద అంత వేడి దానికి తగలనివ్వదు, పెరగనిస్తారు. అందుకని పెరగనిస్తాం. తర్వాత కలుపు గడ్డి పెరిగితే కనుక హీట్ పైకి రాకుండా డ్రాగన్ ఫ్రూట్ ని కాపాడుతుంది. ఇది ఏం లేదండి, ఫస్ట్ టైం తెలుసుకున్నా. ఓకే, ఇప్పుడు చెప్పండి ఒక్క చెట్టు గురించి చెప్పండి. ఇది ఒక్క చెట్టు ఫస్ట్ క్రాప్ అండి. ఇది ఫస్ట్ క్రాప్ లెక్కటండి. 1 2 3 4 5 6 7 దాదాపు 7 గెలలు వేసిందండి. 7 పొత్తులు వేసింది. అంటే ఇది ఎప్పుడు ఇది ఫస్ట్ ఎప్పుడు వచ్చింది? జనవరిలో వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, నెలకు 1 గెల చొప్పున వచ్చింది. వచ్చేసింది ఒక్క. ఇది ఇలాగ వచ్చేసినప్పుడు నేనేంటంటే ఇది హైట్ పెరిగింది. ఇది ఎక్కి కాయ కోయటానికి ఇబ్బంది పడతారు కాబట్టి కొబ్బరి చెట్టుకి 4 చొప్పున వేసుకుంటూ వచ్చాను. కొబ్బరి చెట్టుకి 4 చొప్పున వేసుకుంటే కొబ్బరి చెట్టు ఎక్కి గెల కోయటానికి పాసిబిలిటీస్ ఉంటుంది. కొబ్బరి చెట్టు ఎక్కి ఆ తాడు ఒకటి గెల కట్టుకొని తాడు చివర ఒక రాయి కానీ పొయ్యి ముగ్గాని కట్టుకొని ఇలా వేసేస్తే దీనికి చుట్టుకుంటుంది. దగ్గరికి రాగా గెల నరుక్కుంటాడు. అలాగని ఒక కొబ్బరి చెట్టుకి 4 చొప్పున వేసాను. అంటే ఇదివరకు అగ్రికల్చర్లో నేను పని చేసినప్పుడు దీని మీద పామాయిల్ మీద కూడా పాంప్లెట్ రిలీజ్ చేస్తారు. అన్నదాతలు ఈనాడులో దాంట్లో రిలీజ్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని నేను వేసాను. అలా వేసాను. ఇది ఇలా వేయటం వల్ల మనకి ఏంటంటే 1 ఎకరానికి 60 కొబ్బరి మొక్కలు పడ్డాయి. 60 × 4 240 ఒక్క మొక్క పడ్డాయి. ఈ ఒక్క మొక్కకి ఈ 60 కొబ్బరి మొక్కలకి ఏదైతే వాటర్ పెట్టామో అదే వాటర్ ఈ 4 మొక్కలు సరిపోద్ది. దానికి ఏదైతే ఎరువులు మందులు ఇస్తే అది దీనికి సరిపోతుంది, తీసుకుంటుంది. సో ఎక్కువగా లేబర్ తక్కువగా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. రెండోది ఏంటంటే దీని నుంచి వచ్చే బెరడు ఇది కవర్ అయి ఉంటుంది కదా, ఈ బెరడు నుంచి ప్లేట్లు తయారు చేస్తారు, భోజనం ప్లేట్లు.
భోజనం ప్లేట్లు బాగా తయారయ్యాయి. అదే అండి. అందుట్లో చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, రకరకాల ప్లేట్ టిఫిన్ టిఫిన్ ప్లేట్లు కూడా ప్లేట్లు, తయారు చేసుకోవచ్చు. భోజనం ప్లేట్లు. స్పూన్లు కూడా తయారు చేసుకోవచ్చు. అది మీకు వేరే చూపిస్తాను. ఓకే ఓకే అండి, చూపించండి. ఓకే అండి, రండి మరి. ఒక చెట్టు చూశారు కదా, మరో పంట ద్వారా వెళ్ళి చూద్దాం. ఈ సీతారామయ్య గారిది డ్రాగన్ ఫ్రూట్ అండి. డ్రాగన్ ఫ్రూట్ అండి. ఎన్ని ఎకరాలు ఎంత వేసారండి ఇది? ఇది 30 ఎకరం అండి. 80 సెంట్లు వేసాను. 80 సెంట్లో డ్రాగన్ ఫ్రూట్స్ వేసాను. ఓకే. ఇది అంత మొట్టమొదటిలో. ఎన్ని సంవత్సరాల వయసు ఉన్న మొక్క అండి ఇది? ఇది 4th ఇయర్, 4వ సంవత్సరం అండి. 4వ సంవత్సరం మొక్క. చెప్పండి. 3.5 సంవత్సరాల వయసు ఉన్న మొక్క ఇది. మొట్టమొదటిలో ఇక్కడ డ్రాగన్ వేయడానికి 10 years క్రితం ఈ రాళ్ళు తెప్పించాను గుంటూరు జిల్లా నుంచి. ఈ రాళ్ళు తీసుకొచ్చిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్ మీద లిటరేచర్ కానీ చెప్పే డిపార్ట్మెంట్లో ఎవరు లేరు. అందుకని వాళ్ళకి తెలియకుండా నేను ఇబ్బంది పడితే నా దగ్గర చేయకపోతే ఇక ఎవరు చేయరు, చుట్టుపక్కల లాస్ వచ్చిందని దీని జోలికి రారు. అందుకని నేనేం చేశానంటే రాయి తీసుకొచ్చి చేసుకున్నాం కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని అప్పట్లో నేను తీగ జాతి పంటలు పెట్టుకున్నాను. బీర పెట్టుకున్నాను, కాకర పెట్టుకున్నాను, దొండ పెట్టుకున్నాను, ఇలాగ పెట్టుకున్నాను. ఈ దిమ్మల మీద తర్వాత 5 సంవత్సరాల క్రితం ఒక ఆయన హైదరాబాద్లో అగ్రికల్చర్లో చేసి రిటైర్ అయ్యి, అవసరం లేదు, రిటైర్ అయిన తర్వాత ఆయన దీని మీద రీసెర్చ్ చేసుకున్నాడు. ఈయన ఒక పుస్తకం రాశాడు. ఈ పుస్తకం రాసిన తర్వాత ఆ పుస్తకంలో నుంచి నేను చూసి ఎక్కడ దొరుకుతాయి ఏమిటి అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు, ఇక్కడ కడియంలో కూడా ఉన్నాయండి, అవి ఎలా అమ్ముతారో ఏంటో నాకు తెలియదు, ఉన్నట్టు నాకు తెలుసు, వెరైటీ నాకు తెలియదు అని అన్నారు. సరే కదా, నేను బుక్లో వెరిఫై చేసుకుంటే వెరైటీలు మంచి వెరైటీలు చెప్పాడు. ఆ మంచి వెరైటీ ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సెలెక్ట్ చేసుకున్నది నర్సరీకి వెళ్ళి అడిగితే నర్సరీలో ఇది ఉంది. అది తీసుకొని నేను సీటార్ఐ డైరెక్టర్ గారు కలవచర్ల ఆయన నేను కలిపి వెళ్ళి తీసుకొచ్చుకున్నాం. తీసుకొచ్చి అప్పుడు 3 మొక్కల మీద ప్లాన్ చేశాను. ఫస్ట్ 3 మొక్కలు అక్కడ వేసిన, బిల్డింగ్ దగ్గర వేసిన 3 మొక్కలు 3 స్తంభాల మీద, సిమెంట్ స్తంభాల మీద వేసాను ఫస్ట్లో. అవి వేసిన తర్వాత 2 years క్రాప్ వచ్చింది. దాని నుంచి తీసి అంట్లు కట్టుకున్నాను. నేనే స్వయంగా అంట్లు కట్టాను. అంట్లు కట్టిన తర్వాత 3 years బదులు నాకు 2.5 yearsకే వచ్చింది. 2.5 yearsకి వచ్చింది. అప్పుడు ఆ 3 స్తంభాల మీద తీసినవి ఈ 70 మొక్కలకి స్తంభాలకి ఎక్కించుకున్నాను. ఈ స్తంభాలకి ఎక్కించి 2.5 సంవత్సరాలు నాకు క్రాప్ వచ్చింది. దీని నుంచి దాని నుంచి తీసినవి 140 స్తంభాలు అవతల ఉన్నాయి. ఆ మడికి దానికి ఇత్తనం నేనే కట్టుకొని నేనే తీసుకున్నాను. సో ఇదేమో 3rd year, ఇదేమో 3.5 year, అదేమో 3 years. 3.5 అదే 3 years. ఎందుకు నా గ్రోత్ ఎందుకు వచ్చిందంటే అంటు కట్టుకునేటప్పుడు బాగా ముదురాకుని తీసుకున్నాను, క్రాప్ వచ్చిందని తీశాను. ఇలాగా క్రాప్ వచ్చింది కదా, ఇది ఏజ్డ్, దీంట్లో ఫెయిల్యూర్ ఉండదు. అందుకని ఇది కట్టుకుంటే 1 year 1.5 yearలో పూతకు వస్తుంది. అంటే జూన్ జూలైలో మనం వేసుకుంటే ఫిబ్రవరి మార్చిలో వేసుకున్నా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి మార్చి నాటికి మళ్ళీ అంటు తయారయ్యే ఫ్లవరింగ్ వస్తుంది, సిద్ధంగా ఉంటుంది, బాగా వస్తుంది. సో అప్పుడు దీని నుంచి తీసిన ఎప్పుడైతే ఉన్నాయో గ్రోత్ బాగా వస్తుంది, క్వాలిటీ బాగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇప్పుడు దీన్ని నేను కొయ్యను, ఈ కలర్ ఉన్న కొయ్యను, ఈ కలర్ ఉన్న దాన్ని కొయ్యను నేను. కారణం అండి,
కారణం ఎందుకంటే ఆ, చెట్టును ముగ్గిన పండు ఎంత టేస్టీగా ఉంటుంది, ఆ, కోసి నిల్వ అయిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుంది. ఆ, సో అందుకని ఇది కలర్ వచ్చి 2 days అయింది. మ్హూ, ఇంకొక 8 days ఉంటే ఆ, ఇది కలర్ బాగా మంచి కలర్ వస్తుంది. ఓహో, అప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఓకే అండి. అప్పుడు వచ్చి కేజీ వచ్చి 200 రూపాయలు. కేజీకి అందరి 3 దూకుతాయి, మ్, నాకు 6 దూకుతాయి. మ్హూ. ఎందుకంటే నాది ఓన్లీ సేంద్రియ వ్యవసాయం. ఇలాగా సేంద్రియ ఎరువులు పురుగు మందులు ఏమి వేయరు. ఏమి ఇప్పుడు దీనికి ఎలా ఉందంటే మ్, ఇదంతా పసుల పెంట. అది చూశారు కదా గుట్టలో, ఆ, ఆ, ఆ పసుల పెంట. ఓకే అండి. ఆ గుట్ట తీసుకొచ్చి మొక్కకేస్తారు. ఆ, మొక్కకేస్తారు. ఆ, మొక్కకేస్తే మొక్క నుంచి కారిపోద్ది మ్, నీళ్లు పెట్టినప్పుడు. మ్, మొక్కకి టచ్ కాదు. ఆ, ఇది రూట్ సిస్టమ్ సింగిల్ రూట్. ఆ, రూట్ డెప్త్కి వెళ్ళదు. వెళ్ళదండి. వెళ్ళనప్పుడు దీనికి ఎంత బలం పెట్టినా చాలదు. మ్, కృత్రిమంగా కొట్టాలి. మ్, అది నాకు తెలియక నేనేం చేశానంటే రాళ్ళు పెట్టాను, మ్, సిమెంట్ రాళ్ళు పెట్టాను. మ్, ఆ రాళ్ళు పెట్టి 2 పక్కల ట్యూబులు పెట్టాను. మ్, ట్యూబులు కాస్త ఎక్కువ అవుతుందని మళ్ళీ రింగు చేసి ఆ, ఆ రింగులో పెట్టి పెట్టాను. ఆహా, ఒక ట్యూబ్తోనే సరిపోయింది, అదేలేండి. ఎక్స్ట్రా లేకుండా. ఆ, ఇప్పుడు చెట్టును పండిన తర్వాత కోస్తాం. ఇప్పుడు ఈ చెట్టుకి ఎన్ని లీఫ్లు ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఆ, మోర్ దాన్ 250 ఉంటాయి, ఉంటాయండి. 250 ఉంటాయి. చాలా ఉన్నాయి. ఆ, ఈ 250లో ఒక 50 ఈ సంవత్సరం వచ్చినవి ఉన్నాయి, ఆ, 200 బాగా ఉన్నాయి మ్, గత సంవత్సరం. ఆ, గత సంవత్సరం కానీ అంతకు ముందరే కానీ. ఆ, వీటిలో 100కి ఫ్రూట్ వచ్చిందనుకోండి, మ్, లేకపోతే 25కే వచ్చినాయి అనుకోండి, మ్, ఇప్పుడు దీనికి ఎన్ని ఉన్నాయి ఫ్రూట్స్ లెక్కెట్టండి. ఆ, ఇప్పుడు కనబడుతున్నాడు. 1 లెక్కేసుకుంటే 2 3 4 5, ఇది ఈ పక్కన 5 6. అది అన్నదండి. ఇలాంటి పండు ఆ, తీసుకుంటే ఆ, నాకు 245 మొక్కలు ఉన్నాయి, స్తంభాలు ఉన్నాయి ఆహా, మొత్తం. మొత్తం. ఆ, 245 స్తంభాలకి మ్, ఒక స్తంభానికి వచ్చి ఒక్క పండు చొప్పున తీస్తే మ్, ఎన్ని పళ్ళు అవుతున్నాయి? 245 ఆ, పళ్ళు వస్తున్నాయి. 245 పళ్ళు వస్తున్నాయి. ఆ 200 పళ్ళు పై 6 దూకుతున్నాయి కేజీకి. ఆ, 6. 60 ఎంత అవుతుంది? 6 4 24, ఆ, 60 కేజీలు వస్తుంది. అదే 60 ఇంటూ 2 1200 1200 అండి. ఎప్పుడు ఒక మంత్కి. ఆ, అలాగా ఇది ఉగాది నుంచి మ్, 9వ నెల దాకా ఫ్లవరింగ్ వస్తుంది. మ్, 9వ నెల దాకా వస్తుంది. మ్, 9వ నెల క్రాప్ 10వ నెలలో తీసుకుంటాం. మ్, అంటే మనకి 8 మాసాలు 7 మాసాలు పర్ఫెక్ట్గా ఒక స్తంభాన్ని నుంచి 10 12 15 20 పళ్ళు తీసుకోవచ్చు. ఆ, అలాగా ఎన్ని స్తంభాలు ఉంటే అన్ని మొక్క పళ్ళు మనం తీసుకుంటాం. మ్, ఎక్కువైతే మనకే బెనిఫిట్ కదా. అవునండి. ఎదుటి వాడికి ఎక్కువ ఇంత వస్తుందని చెప్పకుండా మ్, తక్కువ చెబితే వాడు వేసుకో. ఒక సంవత్సరం పంట కాదు కదా. మ్, ఇప్పుడు దీనికి ఖర్చు పెట్టింది అయిపోయింది, మ్, అది ఖర్చు అయిపోయింది, ఖర్చు రిటర్న్ వచ్చేసింది మనకి. ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. ఆ, ఇప్పుడు వచ్చేది ఇప్పుడు దీని నుంచి వచ్చేది నాకు బెనిఫిటే కదా, సర్ప్లస్ ఫ్రీ అంతా ఆఫ్ కాస్ట్ కదా, అంతా బెనిఫిట్ లాభం. అంత బెనిఫిటే కదా. మ్, అది ఇంకా కొత్తగా కాకపోతే పెట్టుబడి పెట్టేది ఏమి ఎంత- లేదండి దీనికి. ఆ? కొత్తగా ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేసేది కూడా ఏం లేదు. ఏమీ లేదు. అదే. ఈ ఏంటంటే ఈ పంట మంతాపు మార్చి ఉగాదికి ముందర మ్, ఈ పాత పసుల పెంట అంతా తీసేసి మళ్ళీ కొత్తది తెచ్చుకొని గోశాలది, మ్, నాట్ ఫర్ గేదెలు దున్నపోతులు కాదు, ఓన్లీ దేశవాళీ ఆవుల గోశాల. నుంచే తీసుకొస్తారు. ఓన్లీ గోశాలే. గోశాలలో ఎద్దులు కూడా ఉండవు. ఆ, గిత్తదోళ్ళు ఉన్నా కానీ మ్, అవి పాలు వదిలిపెట్టిన తర్వాత వాటిని అమ్మేసుకుంటారు. మార్వాడిది గోశాల, మ్హూ, మంద కాదు. మ్, సో అందుకని 230 రూపాయలు పెట్టి ఒక ట్రాక్టర్ కొంటాను. మ్, ఏట 10 20 ట్రక్కులు కొనుక్కుంటాను నేను, మ్హూ, దేనికి కానీ కొబ్బరి కానీ అన్నిటికీ వేసుకోవడానికి. అదండి. ఇది దీంట్లోనే అంతర పంటగా ఇది వేసాను, వెజిటబుల్స్ వేసుకుంటారు. వంగ వేసాను. వంగ వేసారు. ఈ వంగ తీసేస్తాం. అదేలేండి. ఈ వంగ తీసేసి చలికాలం వస్తుంది. ఆ, చలికాలం ఎప్పటి నుంచి మొదలైంది? వింటర్ సీజన్ సెప్టెంబర్ తర్వాత 10వ నెలలో అక్టోబర్ నుంచి అక్టోబర్ నుంచి వస్తాయి. అప్పుడు ఆ సీజన్లో అయిపోయినాయి క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బీట్రూట్, క్యారెట్, క్యాప్సికము ఇలాంటివి పెట్టుకుంటాం. ఓహో, ఇలాంటివి పెట్టుకుంటే ఓకే అండి. ఒక చెట్టుకి ఒక్కొక్క దుంప వేసుకున్నా
రూపాయలు చొప్పున వేసుకున్నా మనకి అడ్వాంటేజ్, ఎడిషనల్ ఇన్కమ్ అన్నమాట. అదే అంటే ఇది అయిపోయిన తర్వాత కూడా ప్రతి మంత్ ఇది ఇస్తుంది. అందుకు అందుకని 360 రోజులు ముగ్గురు ఆడాళ్ళు ఒక మగ అతను కూలి ఎప్పుడో ఉంటారు. వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వచ్చి పెళ్ళిళ్ళు పబ్బాలు వచ్చినప్పుడు ఊరు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, జరుగుతూ ఉంటారు. కొయ్యమ్మా కొయ్యి, ఇది కొయ్యాలి. ఇది కోస్తే ట్రాన్స్పోర్ట్లో ముగ్గిపోద్ది. ట్రాన్స్పోర్ట్ 4 రోజులు పట్టింది. 4 రోజుల్లో ఉన్న బలం లాక్కున్నది వేరు, గాలిలో ఉన్న బలం చేసుకుని పండు వేరు, కృత్రిమంగా పెరుగుద్ది అలా అయితే. సో అందువల్ల దాని టేస్ట్ బాగుంది. అందువల్ల దీనికి టేస్ట్ ఎక్కువ. సో అందువల్ల డాక్టర్లు ఎక్కువగా ఇక్కడికి ప్రిఫర్ చేసి ఇక్కడి నుంచే తెప్పించుకుంటూ ఉంటారు. కొంచెం మంచిగా చూడమ్మా, బాగా వచ్చిందండి ఫ్రూటింగ్. కొంచెం పెద్ద సైజు. అదే ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇగో ఇక్కడ ఒకటి ఉంది అండి. ఉత్తరం దక్షిణం 8 పోల్స్, తూర్పు పరమల్లో 10 పోల్స్, 10 × 8 80 పోల్స్, ఒక మడి. ఈ మడిలో నుంచి ముదిరిపోయిన లాస్ట్ ఇయర్ ఇత్తనం తీసి కట్టాను, ఇదండి అంట్లు కట్టాను. ఈయన తీసుకెళ్తే ఇప్పుడు తీసుకెళ్ళి మీరు వేస్తే, ఇప్పుడు మీరు తీసుకెళ్ళి వేసుకుంటే మీ ఇంటి దగ్గర వేసుకుంటే ఇన్ ది మంత్ ఆఫ్ ఉగాదికి మీకు ఫ్లవర్ వస్తుంది. 1 year కూడా వస్తుంది కదా, 1.5 year వచ్చేస్తుంది కదా. అదే నాకు వచ్చినప్పుడు మీకు వస్తుందిగా. అది ఇది మీ సొంతానికంటే లేకపోతే ఎవరన్నా అడిగి తెద్దామని వేసారా ఈ అంట్లు మొక్కలు? కావాలన్నారు చాలా మంది. నేను గుంటూరులో కూడా మా ల్యాండ్ ఉంది, గుంటూరులో కూడా వేసుకోవడానికి చేసుకున్నారు. వైజాగ్ వాళ్ళు కావాలన్నారు. 1 ఎకరానికి నా ఎకరం కోసం వేసాను. ఎకరం కోసం ఎకరానికి చాలా పోయినా తీసుకెళ్ళి వేయండి. అంటే ఒక్క స్తంభానికి వచ్చి 4 ఉంటాయి, తూర్పు పరమడం ఉత్తరం దక్షిణం 4 ఉండాలి. 4 ఉంటే ఇలాగ తిక్కుగా వస్తుంది. అర్జున్ ఆ స్తంభం ఇవి ఇలాగ రింగ్ ఉంటుంది. ఆ రింగ్ 4 పక్కల 4 పిన్నులు ఉంటాయి, వాటర్ తన్నేస్తూ ఉంటుంది. అది ఎకరానికి ఎన్ని మొక్కలు వేయాలండి డ్రాగన్ ఫ్రూట్ అనేది? ఎకరానికి 4,840 చదరపు గజాలు. అవునండి. అడుగులు వచ్చి 43,560 చదరపు అడుగులు. ఇది 10-10 అయినప్పుడు ఎంత వచ్చింది? 10-10 100 అంటే 43,540/10 అంటే 436 మొక్క స్తంభాలు ఎక్కుతాయి ఎకరాకి. అలాగా ఇంటూ 4 మొక్కలు. ఇందాక ఒక కొబ్బరి మొక్కకి 4 అని చెప్పాను. అవునండి. ఇప్పుడు అలా అయితే ఎకరానికి ఎంత వస్తుందంటే 240 ఒక్క మొక్కలు వస్తున్నాయి. దానివల్ల ఇండస్ట్రీ పెట్టుకోవడానికి మనకు కుదరదు. ఇండస్ట్రీ ఏం పెట్టుకోవాలి మనం? ఒక్క ప్రాసెసింగ్ చేయడం, ఒక్క నుంచి వచ్చిన లీఫ్తో మనం ప్లేట్లు తయారు చేసుకోవాలా అనేది డిసైడ్ అయినప్పుడు నేను ప్లేట్లు తయారు చేయాలని డిసైడ్ అయ్యాను. ప్లేట్లు తయారు చేయాలంటే నాకు అది ఇవి చాలు, చెట్లు సరిపోవండి, ఈ చెట్లు సరిపోవు. సో ఈ చెట్లు సరిపోవు కాబట్టి మధ్యలో ఏం చేశాను అంటే మళ్ళీ 2 rows వేసాను, 2 rows వేసాను. మొక్కకి 6 అడుగులు పెట్టారు. 6 అడుగులు పెట్టి 2 రోజులు వేసాను. అంటే మొక్కలు ఇక్కడ ఇంకా ఎక్కువ వేసారు. ఎక్కువ వేసాను. ఎక్కువ వేస్తే మరి అది కొబ్బరి చెట్టు ఎక్కి తీయాలన్నారు. ఇప్పుడు ఇది కొబ్బరి చెట్టు కదా ఎలాగని అంటారు. ఇప్పుడు మనకి మున్సిపాలిటీలో వీధి లైట్లు చాలా హైట్లో ఉంటాయి. అవునండి. దానికి ట్రాక్టర్ ఏదో జేసీబీ లాంటిది ఒకటి పెట్టుకొని, కొంచెం ముందుకు రండి సార్, కొంచెం ముందుకు ఫ్రేమ్లో ఇంకా రండి, ఒకటి పెట్టుకొని అదే ఒక లిఫ్ట్ పైన నుంచొని తీస్తున్నారు. అవునండి. అదే విధంగా కొబ్బరికి మనిషి ఎక్కగలడు. డేట్స్ అంటే ఖర్జూరాలు, ఖర్జూరానికి అది ఎక్కేది కాదు, దానికి ముళ్ళు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా జేసీపీ లాంటి ఎత్తుగా పెట్టుకొని దాని మీద పైకి వెళ్ళి అది ఒక్కసారి రాదు, ప్రతి నెల ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది. డేట్స్ ఖర్జూరం వచ్చినప్పుడు దానికి పైకెక్కి
మెచ్యూరిటీ కలర్ మారినప్పుడల్లా దానికి వాడు తొడుగుతాడు, ఒక సంచి తొడుగుతాడు, సంచి తోడుతాడు ఆ గెలకి. గెలకి మళ్ళీ వచ్చే నెలలో ఇంకో గెల వస్తుంది, ఇంకో నెలలో ఇంకో గెల వస్తుంది. అలాగా తొడుక్కుంటూ వచ్చినప్పుడు మొదటి గెల ఆటోమేటిక్గా మెచ్యూరిటీ అయింది 3 months 4 months. మెచ్యూరిటీ అయితే అక్కడికి దుబాయ్, అబుదాబి, షార్జా అయిన వాళ్ళకి ఏంటంటే యూఏలో, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్లో వాళ్ళకి తుఫాను శాండ్ తుఫాన్ వస్తుంది, ఇసుక తుఫాన్. మనకి తుఫాన్ అంటే నీళ్ళతో ఉంటుంది. సో మనం సంచులు పెట్టేటప్పుడు నీళ్ళు వచ్చినా తడవకుండా ఉండే సంచి పెట్టుకోవాలి. మొదట్లో పక్వానికి వచ్చేదాకా హోల్స్ ఉన్న సంచులు పెట్టుకోవాలి. ఆ పక్వానికి వచ్చిన తర్వాత మోర్ దాన్ 70% వచ్చిన తర్వాత పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పటికి రెయిన్స్ పోతాయి మనకి, రెయిన్స్ తగ్గిపోద్ది. సో ఇప్పుడు రెయిన్స్ లేవు. ఒకవేళ అడప ఉన్నా కానీ క్లోజ్డ్ కవర్ పెట్టుకున్నాం. అవి మనం తీసుకొని దాన్ని కూడా ఇప్పుడు ఇందాక దాచిన చెక్క బెరడు పేపర్ పెట్టి చేస్తామన్నా, పేపర్ పెట్టి క్లీన్ చేయాలన్నా. అలానే దీన్ని కూడా ఒక బ్రష్ పెట్టి ఆ కాయని క్లీన్ చేసుకుంటాం. ఏది ఖర్జూరం మొక్కలు కూడా ఉన్నాయండి నా దగ్గర. ఖర్జూరం కూడా ఫ్రూటింగ్ లోకి వచ్చినాయండి. ఇంకా రాలేదు. నేను టిష్యూ మొక్కలు 4 మొక్కల్ని 6,000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాను. 4 మొక్కలు 6,000 పెట్టి కొనుక్కొచ్చాను. దానికి ఒక సూట్ కేసు ఇంటర్నేషనల్ నర్సరీ నుంచి తీసుకొచ్చాను, దుబాయ్ నుంచి తీసుకొచ్చారు. అందుట్లో పెట్టాను. 4 వచ్చిన సంవత్సరం కాస్తాను. ఇందాక మీ దాసిన చెక్క దగ్గర ఉంది, అదే ఆ చెక్క మీకు చెప్పడం నేను ఇది చూపించండి ఒకసారి. ఇవి ఇక్కడ 2 మొక్కలు చూపిస్తాను. ఇప్పుడు అదే టెక్నిక్ దీనికి అప్లై చేస్తారా? దీనికి అప్లై చేసి మధ్యలో ఒక చెట్లకి మధ్యలో దాన్ని నెట్టుకెళ్తే. ఇప్పుడు ఇంకోటి మనకి పెళ్ళిళ్ళప్పుడు రోడ్డు మీద లైట్లు కడతారు. అవునండి, 4 సీరియల్ చెట్లు కడతాడు. 4 చక్రాల బండి మీద స్టూల్ వేసుకొని నిచ్చెన వేసుకొని కడతాడు. అదే విధంగా మనం ఒక మెషినరీ ఒకటి తయారు చేసుకొని ఈ గెల కోసుకుంటే మనకి జరుపుకుంటా వెళ్ళి ఓన్లీ ఇది జాన్యువరి నుంచే వస్తుంది. ఇది జాన్యువరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు అక్కడి నుంచి మళ్ళీ రాదు. ఓకే అండి. అప్పుడు రాకపోయినా కానీ లీఫ్ వస్తుంది. ఈ లీఫ్ వచ్చినప్పుడు 5 ఎకరాల్లో ఉంటే 5 ఎకరాల మీద 5,000 లీఫ్ మొక్కలు ఉంటాయి. 5 ఎకరాల మీద ఒక్క మనకి ఎంత వస్తుంది? 5 ఎకరాల మీద లీఫ్లు మనం కొనే పని లేదు, మనమే వాడుకుంటాం. రెండోది ఏంటంటే దీనికి వేరే కరెంటు కొనుక్కోట్లా. ఈ బిల్డింగ్ మీద సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను ఒక ప్లేట్ తయారు చేస్తే ₹1 అయిందనుకోండి, అది మార్కెట్లో 10-15 రూపాయలు, 12 రూపాయలు అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అది మనం 5 రూపాయలకి అమ్మినా ఫ్రీ ఆఫ్ కాస్టే. అవునండి, నాకు ఊరికేనే వచ్చింది ఇది. అదే రా మెటీరియల్ నేను కొనలా, లేబర్ నేను పోషించుకుంటున్నాను. పైపెత్తు సోలార్ సిస్టమ్ కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. అది ఎంత బెనిఫిట్ వచ్చింది. అది ఇంట్లో వాడుకోవడానికి అది పని చేస్తుంది, మోటార్కి అది ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఒక్క మొక్కల నుంచి కూడా ఆకులు తీస్తున్నారండి, తయారు చేశారా? ఇంకా అదే మిషనరీ తెచ్చుకోవాలి, మిషనరీగా తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ సైజు ఉన్న మొక్కల నుంచి మనం ప్రతి సైజు నుంచి తీసుకోవచ్చు. చిన్నది వస్తే చిన్న కప్పు వస్తుంది. మిషనరీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 30 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు ఉంటుంది. అంటే ఇంటెలిజెన్సీ పెరిగే కొందికి, కొత్త స్టూడెంట్స్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చే కొందికి రేట్లు తగ్గుతాయండి. అంతే, ఇన్వెస్ట్ అది పరిశోధన చేస్తూ ఉంటారు దాని మీద. ఇక్కడ ఈ గ్యాప్లో ఈ గ్యాప్ వేస్ట్గా ఉంది. ఏ గ్యాప్ అండి? ఆ చెట్టుకి ఈ చెట్టుకి మధ్యలో 6 అడుగులు, ఇటు 7 అడుగులు. మొక్కకి 6 అడుగులు, వరుసకి మధ్యలో 7 అడుగులు, లైన్కి 7 అడుగులు. ఈ పెట్టినప్పుడు ఈ మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్లో రాళ్ళు పెట్టుకొని, సిమెంట్ రాళ్ళు కానీ ఏదైనా పెట్టుకొని, ఒక అడుగు ఎత్తున దాని పసులు పెంట పోసుకొని మిరియం పెట్టుకోవచ్చు. మిరియం
దీనికి ఎక్కించుకోవచ్చు, మీరు దీనికి ఎక్కించుకోవచ్చు, దీనికి ఎక్కించుకోవచ్చు. ఓకే అండి. మధ్యలో గ్యాప్ ఉండదు. మెరీన్ కంటే మనకి ఎక్కువగా ఉపయోగపడితే వెన్నెల. వెనీలా. అది వేసుకుంటే మొక్క మొత్తం ఒక తీగ కట్టుకొని ఆ తీగ మీద వాలి మెరీ వెన్నెల ఎక్కువ కాపు వస్తుంది. దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఎక్కువ. దీనికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే వెనీలాకే మనం చూసుకుంటాం. ఓకే అండి. మీరు ఏమైనా వేసారా? మీరు కూడా వేసారా? మీరు తెప్పించాను, వేసవకాలం కదా తెప్పించాను. వేయాల ఆగస్ట్ నుంచి వేసుకుంటాం. ఓకే. ఇప్పుడు జూన్లోనే వేయాలి, కానీ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకని వేయలేదు. ఇది వరి పొలం అండి. ఇది వరి పండిస్తా. వరి. అదే ఇంకా సాంబా అండి. సాంబా మసూరి. ఓహో. అంటే దీంట్లో ఈ సాంబాలో బీపీటీ నుంచి క్రాస్ చేసింది 5204 అని ఆ వెరైటీ సన్నది సాంబాలని అవి తినడానికని మేము వేసుకుంటున్నాం. ఇంకో సంగతి అండి, మీరు మా పొలానికి మళ్ళీ కోతుల బొమ్మలు పెట్టారు, కారణం ఏంటండి? అప్పుడప్పుడు కోతులు వస్తూ ఉంటాయి. ఈ కొండముచ్చుల బొమ్మలు పెట్టారు కదా, ఇక్కడ నుంచి చూడండి. మరి ఏమైనా కంట్రోల్ అవుతున్నాయి అంటారా? ఈ కొండముచ్చులు ఈ బొమ్మలు పెట్టినా ఏం పోవు, అవి వేస్ట్, అవి డబ్బులు దండగా. అది మా పొలాన్ని ఆగినాయి అండి, మా పొలాన్ని ఆగినాయి. అదే పండుగోతులు రావట్లా, మాకు వచ్చేస్తున్నాయి. మీకు వచ్చేస్తుంది అంటే చుట్టుపక్కల ఇంకేమి లేవేమో తింటాక, అట్లా ఆహారం ఏం దొరకట్లేదు. ఇంకా లేక వచ్చేస్తున్నాయి. అది అయితే బొమ్మలు కూడా చూడలేదు. మీరు కొనుక్కొచ్చిన పెంట ఇక్కడ పోస్తారండి? ముందు కొనుక్కొచ్చిన పెంట పోస్తారా ఇక్కడ? కొనుక్కొచ్చిన దాంట్లో సూపర్ కలుపుతాం. దీన్నేమో డీకంపోజ్ చేస్తాం. డీకంపోజర్ ఉంది కదా వాటర్ లాగా, అది స్ప్రే చేస్తే అది డీకంపోజర్ అయిపోద్ది. అంటే ఇప్పుడు ఆకులు అన్నీ ఇక్కడ డీకంపోజ్ చేస్తారు. డీకంపోజ్ అయిపోయింది. కొబ్బరాకులు. ఓకే అండి. ఇలాగా ప్రతి చెట్టుకి నెంబర్లు వేసారండి, కారణం అండి? కారణం అంటే ఈల్డ్ తగ్గిపోయింది అనుకోండి, గవర్నమెంట్ లెక్క ఒకటి ఉంటుంది. కొబ్బరి తోట వేసేటప్పుడు మీకు బెనిఫిట్స్ ఉంటాయి, వేసుకోండి అని గవర్నమెంట్ చెప్తుంది, హార్టికల్చర్ డిపార్ట్మెంట్. అది చెప్పేటప్పుడు అది తప్ప, అది రాదండి, ఆ చెట్టుకి కాయట్లేదండి అని చెప్తాడు. ఈ కాయపోవడానికి రీజన్ ఏంటంటే ఏ చెట్టు అంటే చెప్పలేడు. అందుకే నేను నంబర్లు వేసాను. నంబర్లు అయితే దిగానుకో, ఈ కాయలు ఇక్కడ పడతాయిగా, దీనికి 30 పడ్డాయి, దానికి 15 పడ్డాయి. రీజన్ ఏంటి? దీనికి ఫెర్టిలైజర్స్ ఎక్కువ పడ్డాయి, దానికి పడలేదు. అది అంటే ఆ లోపం ఎక్కడ ఉంది? పని చేసేవాడి దగ్గర ఉంది. పని చేసేవాడి దగ్గర చేయలేదంటే నేను చేయలేను, ఓనర్ తప్పు. అదే అది సూపర్వైజర్ సరిగ్గా లేదని. ఓకే. ఇదిగోండి సీతారామయ్య గారి గెస్ట్ హౌస్ అండి పొలంలో. వీరు ఇక్కడే ఉంటారు, సహాయకులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు ఈయన కూడా ఇక్కడే పొలంలోనే ఉండి పొలాలవి చూసుకుంటే ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారండి. సంతానం వారు ఉన్నా కానీ దూరంగా ఉద్యోగాలు మంచిగా. ఓకే. పనస చెట్టు, చింత చెట్టు, సపోటా చెట్టు, చింతకాయలు కాస్తుందండి. ఓకే అండి, సీతారామయ్య గారు మీ పొలం అంతా చూపించారు. మంచి మంచి వ్యవసాయ విధానాలు వాటి గురించి మంచి బాగా డిస్కషన్ చేసుకున్నాం మన ఇద్దరం. మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రేక్షకులకి? మీరు యూట్యూబ్లో అంతకుముందు చాలా మంది రైతుల్ని ఇంటర్వ్యూ చేసి ఉంటారు. అవునండి. ఆ ఇంటర్వ్యూ చేసిన రైతులకి నాకు ఏమన్నా డిఫరెన్స్ కనపడిందా మీకు? అదే అంటారా? ఖచ్చితంగానండి. నేను తీసిన వీడియోలో నేను ఇంటర్వ్యూ చేసిన రైతులు అందరూ కూడా మధ్యస్థ వయసుకు చెందిన వాళ్ళు అండి. అలాగే యువకులు కూడా ఉన్నారండి నా ఛానల్లో. నేను పరిచయం చేసినటువంటి రైతులు, నవ యువ రైతు అని కోరుమాడులో ఒక కుర్రాడిని వ్యవసాయం చేస్తున్నాడు అబ్బాయి. అబ్బాయి ఉద్యోగం చేసుకుంటూ వ్యవసాయం చేస్తున్నాడు. ఆ వీడియో తీసానండి. అలాగే జంగారెడ్డిగూడైన బూరుగుపల్లి రవీంద్ర గారితో ఒక వీడియో తీయటం జరిగింది. ఇలాగే మన అంబాజీపేటలో ఈయన గట్టు భీముడి గారి
ప్లాంట్ అది చూపించడం జరిగిందండి. ఒక్క ప్రాసెసింగ్ యూనిట్ కూడా చూపించాను. అలాగే మామిడి అల్లం పండిస్తున్నటువంటి రైతు మామిడిలో నా దగ్గర కూడా ఉంది, మీ దగ్గర కూడా. నా దగ్గర అదే అండి, ఆ రకంగా అందరిని మధ్య వయసు ఉన్న వ్యక్తుల్ని వీడియో తీయటం జరిగింది ఇంతవరకును. కానీ మీరు ఇంత వయసులో 93 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యవసాయదారుని నా ఛానల్ ద్వారా చూపించడం ఇదే మొట్టమొదటిసారి అండి. మీరు అడిగారు కదా వ్యత్యాసం వాళ్ళకి మాకు ఏంటి తేడా అని. ఈ వయసులో కూడా మీరు ఎంతో పట్టుదలతోటి దీక్షతోటి ఈ తోటలోనే మక ఉండి ఈ వ్యవసాయం చేయటం నిజంగా చాలా గొప్ప విషయం అండి. నాకైతే మీరు చాలా ఆదర్శనీయంగా కనిపిస్తున్నారు. అయితే నాకు కొన్ని ప్రశ్నలు అడుగుతానండి, మీరు కొంచెం సమాధానం చెప్పండి. మీరు తోటలో ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు కదా, మీకు మీ తోటలో విష సర్పాలు ఎదురైనప్పుడు వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? అసలు వాటి గురించి నేను ఆలోచించను, మా కూలీలు ఆలోచించరు. అవి కనపడితే దాటంతటా వెళ్ళిపోతాయి. అంతేగాని చంపడం గట్ట ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, అటు నుంచి కట్లపామో లేకపోతే నీళ్ళకోయో ఇటు వెళ్తుంది, దాన్ని మేమేం చెయ్యం. ఏం చేయరు. వాళ్ళు ఎక్కడ కలుపు తీస్తూ ఉంటారు, వాళ్ళకి కనపడుద్ది. లేకపోతే తాసుపాము కనపడింది, అలా బరబరబర పారిపోద్ది, కానీ వీళ్ళు ఏం చేయరు దాన్ని. అది మరి కోతులు వస్తున్నాయండి మీ పొలంలోకి? కోతులు వస్తూ ఉంటాయి. వాడిని అంటబడి కొట్టడం, ఈ కందరబిందర వాడిని కొట్టడానికి వెళ్ళి పడిపోయి నానా బీభత్సం లేదు. యూట్యూబ్ ఛానల్ వారికి భాస్కరరావు గారి ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, నా దగ్గర ఉన్న పంటల విషయాలు ఇంకా అభ్యుదయ రైతులకి, ఇంకా నాకన్నా పెద్ద వయసు ఉన్న రైతులకి కన్వే చేసి సేంద్రియ వ్యవసాయాన్ని వృద్ధిలోకి ఎక్కువగా తీసుకొచ్చి అందరు ఆరోగ్యాలు కాపాడాలని భాస్కర్రావు గారిని కోరుకుంటున్నాను. నమస్తే సార్. ధన్యవాదాలండి సీతారామ గారు. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా అండి. మరొకసారి అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా సీతారామయ్య గారిని కలుసుకుని వారి పొలం మరొకసారి చూసే ప్రయత్నం చేద్దామండి. ఓకే అండి, బాయ్ అండి, జై హింద్.